రమ్మండి కూలీలు మొత్తం చిన్నపిల్లలతో సహా అక్కడికి వెళ్దాం అక్కడే ఉన్నట్టు అందరూ पूरे हर रोज फोन मारे आपको फोन मारे सेट क्या नाम है आपको सेट का क्या नाम नहीं डरो ना को ఏంటంటే ఏమంటుందమ్మా ఈ నేమ్స్ ఒకసారి చూడడానికి మాత్రం వచ్చాము, మీకేం ఇబ్బంది లేదని చెప్పు. సార్ అడిగి చెప్పి మళ్ళీ సార్ చెప్పు, వాళ్ళు ఏం చెప్పారు అది ఏం పని ఏముందంట మాకు ఏం ఇబ్బంది లేదని చెప్పమ్మా, ఏం కాదని చెప్పండి అమ్మా. कल पूरे दिन 2 दिन मेरा छोटा बच्चा है ना, आपको तो इंसाफ दिलाते हैं साहब उन्होंने. కూర్చోమని చూద్దాం లేమని కూర్చోమని కూర్చోమ కూర్చోమ कुछ भाषा भी नहीं जानता, पढ़ा भी लिखा नहीं. अच्छा आप बैठो बेटा, आपको लेके जाओ जी, आपको जरूर इंसाफ दिलाते हैं. आपको सर పేరేం పేరు ఆలోచించాలి పేరు आपके सेट का नाम क्या? उनको देखे तो सेट को देखे तो मानो आपको सेट मानो. అక్కడ కూర్చోమని चला गया था ना 2 आदमी 3 आदमी पूरा को मारा ऐसा करके दूसरे को ऐसा ఏంటంటే చూపిస్తున్నాడు. కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా అక్కడే ఒకడు ఉంటాడు, ఈ కేవలం ఇదే పని అన్నమాట. వాడు వీళ్ళు కాంటాక్ట్ చేస్తే వాడు ఎంతమందిని కావాలో అంతమంది సప్లై చేస్తుంటాడు. ఇక్కడ ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు 13 నుంచి 15 మంది ఇక్కడ లేబర్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు గత నెల 15 రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకేదో ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరైతే ఈ ఇండస్ట్రీ నడుపుతున్నారో వాళ్ళు ఈ వర్కర్స్ని ఇబ్బంది పెట్టడం, ఆడవారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళకు రోజువారీ కూలీలు వాళ్ళకు సరిగా ఇవ్వకపోవడం, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నెల్లూరు వారికి ఒక కంప్లైంట్ రావడం, ఆ కంప్లైంట్ అనుసరించి ఈరోజు మనం ఈ బ్రిక్స్ ఇండస్ట్రీస్ని మనం ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం వాతావరణం చూసినట్లయితే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ 13 మంది 15 మంది ఒక 4 చిన్నపిల్లలు వీళ్ళంతా కూడా ఇక్కడ ఒరిస్సా నుంచి ఒక నెల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం పనులు లేని కారణంగా ఇక్కడే వాళ్ళు స్టే చేస్తూ ఉన్నారు. ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక్కొక్కరు కూడా ఒక వ్యక్తికి 25,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. అయితే వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ పని లేకపోవడంతో వాళ్ళకు కొంత అమౌంట్ అయితే డైలీ వేజెస్ కింద ఇవ్వడం లేదనేది వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. అలాగే వచ్చిన వాళ్ళలో ఒక 4 ఎవరైతే ఉన్నారో ఈ ఓనర్స్కి తెలియకుండా తలా 25,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని వాళ్ళకి చెప్పబెట్టకుండా పారిపోవడం జరిగిందని, వాళ్ళు వెళ్ళారని చెప్పే ఉద్దేశంతో వీళ్ళే వాళ్ళని పంపించారని వీళ్ళందరినీ కూడా ఈ 13 మందిని ఈ ఓనర్లు ఇబ్బంది పెడుతున్నారనేది ఇప్పుడు వాళ్ళు కూడా వర్కర్స్ కూడా మనకు చెప్పడం జరిగింది. కావాలి రూరల్ సిఐ గారు, ఎస్ఐ గారు, పోలీస్ సిబ్బంది వాళ్ళందరూ కూడా మాతో రావడం, వీళ్ళ మీద ఈ ఇండస్ట్రీ వాళ్ళ మీద ఏదైతే వాళ్ళ చట్ట ప్రకారం ఈ వర్కర్స్ కూలీలకు ఏదైతే వాళ్ళు చేయకుండా రూల్స్ వైలేట్ చేశారో వాటి ప్రకారం లేబర్ ఆఫీసర్కి ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద ఓనర్స్ మీద కేసులు పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ ఓనర్స్ మీద ఇంకా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు ఏ విధంగా అయితే చట్ట ప్రకారము చర్య తీసుకోవాలో ఆ విధమైన చర్యలన్నీ కూడా వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది. ఈ కూలీలు వాళ్ళకి ఇష్టపడి ఉండి పనిచేస్తామంటే ఇక్కడ ఉంచుతాం, అట్లా కాకుండా మేము వెళ్ళిపోతామని చాలామంది కొందరు వాళ్ళలో చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఓనర్ బాధ్యత మీద వాళ్ళకి ఖచ్చితంగా ఛార్జీలు
వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇచ్చి వాళ్ళను వాళ్ళ విలేజ్లకు పంపించే ఏర్పాటు కూడా ఇమ్మీడియట్గా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పరిసర ప్రాంతాలలో ఎక్కడైనా కూడా ఈ బ్రిక్స్ ఇండస్ట్రీస్ కానీ ఇంకొక ఇండస్ట్రీస్ కానీ ఏదైనా నడుపుతున్న వాళ్ళు వర్కర్స్ను బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నప్పుడు వాళ్ళకు మనము మినిమం వాళ్ళకు ఫెసిలిటీస్ కల్పించాల్సిన బాధ్యత ఆ మేనేజ్మెంట్ మీద ఉంటుంది. ఆ విధంగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కావచ్చు ఇంకొక రకంగా కావచ్చు వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలిగించినా ఏ విధంగా ఇబ్బంది పెట్టినా డైలీ వేజెస్ సక్రమంగా ఇవ్వకపోయినా వాళ్ళకి సదుపాయాలు కల్పించకపోయినా వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుందని చెప్పేసి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బిజినెస్ చేయడం అనేది తప్పు కాదు. ఆ బిజినెస్ను చట్ట ప్రకారంగా చేసుకోండి. మనుషులను మనుషులుగా చూసి వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా చేసుకోమని ఈరోజు అందరినీ కూడా కోరుకుంటున్నాం. హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారంట. అది కూడా ఇప్పుడు అతను వస్తే అన్ని మాట్లాడతాం. ఇల్లింటే మీ ముందే అన్ని మాట్లాడేవాళ్ళం. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎవరు కూడా మేనేజ్మెంట్ అందుబాటులో లేరు. వీళ్ళందరినీ కూడా సిఐ గారికి చెప్పాను. ఇమ్మీడియట్గా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో పిలిపించేసి వాళ్ళకి వైద్యం కావాల్సిన వైద్యం, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ ఏదైనా ఉంటే కూడా అడ్వాన్స్ ఇచ్చినా కూడా ఇప్పుడు పంపించాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంటుంది. కాబట్టి మళ్ళీ వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాలి. ఇచ్చి పంపించే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ నడుపుతున్న వాళ్ళు ఇది విఎంకే అండ్ జిఎంకే మార్క్ బ్రిక్స్ ఇండస్ట్రీస్. ఇది ఇందులో మాలయాద్రి, వేణు భగవాన్, బెజవాడ వేణు భగవాన్, మాలయాద్రి వీళ్ళిద్దరి మీద మనకు కంప్లైంట్లు వచ్చాయి. ఈ ఇండస్ట్రీ కూడా వాళ్ళిద్దరే నడుపుతున్నట్టు మనకు తెలిసింది. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఎక్కడ కూడా ఫోన్లలో ఎక్కడ అందుబాటులో లేరు. తర్వాత పోలీస్ స్టేషన్ సిఐ గారికి డైరెక్షన్స్ ఇచ్చాం. వాళ్ళు పిలిచి వాళ్ళ ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా అన్ని మాట్లాడి వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అన్ని కూడా తీసుకొని మేము ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది.